మైన రోజు ఈ రోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. పూర్వం ఒక పట్టణం ఉండేది. అది కష్టసుఖములకు నిలయమై ఉండేది. ఆ పట్టణంలో కేశవభట్టు అను విప్రుడు కూడా ఉండేవాడు. కేశవభట్టు మహాదరిద్రుడు. భార్యాబిడ్డలను పోషించలేక అతను దేశాంతరాలకు పోయాడు. ఆ విధంగా దేశాంతరాలకు పోతూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి వచ్చింది. అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని చూసి కేశవభట్టు సమీపంలోనున్న చెరువులో స్నానం చేసి ఆ ఋషుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. ఇక వారు తపస్సు పూర్తయిన తరువాత కేశవభట్టును చూసి, నీవెవరు? పులులు సింహాలు సంచరించు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అతన్ని అడిగారు. అప్పుడు కేశవభట్టు ఇలా అన్నాడు, నా పేరు కేశవభట్టు. నేనొక దరిద్ర బ్రాహ్మణుడను. భార్యాపుత్రులను పోషించలేక దేశాంతరము వెళ్ళుచుండిని. ఇలా వెళ్తూ ఉండగా తమరి దర్శనం కలిగింది. మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అని చెప్పి ఇక నేను పొయ్యి వస్తాను అన్నాడు. అప్పుడు వారు ఇలా అన్నారు, నీ భార్యా పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తూ ఉన్నారు. వారిని వదిలి రావచ్చునా అని అన్నారు. అంతేకాదు కేశవభట్టుతో వారు ఇలా చెప్పారు, నీకు మేమొక రాముని కథను చెప్తాము. ఈ కథ విని రామునికి పూజ చేసుకొని ఈ కథను చదువుకొన్నచో నీకు సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగును. కష్టములలో ఉన్నవారు ఈ కథను చదువుకుంటే వారి కష్టాలు పోయి సుఖంగా ఉంటారు. పెండ్లి కాని వారికి పెండ్లి అవుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. చెవిటివారికి చెవుడు పోవును. గ్రుడ్డివారికి కండ్లు వచ్చును. శరీరంలో ఏ జాడ్యమునను పోవును. శత్రువులు మిత్రువులవుతారు. పోయిన పదార్థాలు చేతికి వస్తాయి. తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుంది. దైవదర్శనం కలుగుతుంది. ఇహలోక సౌఖ్యములన్నీ పొందిన తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. నీవు 5 గురువారాలు 5 ఆదివారాలు క్రమం తప్పక సవాసేరు గోధుమ పిండితో తగినంత నెయ్యి చక్కెర కలిపి 5 ఉండలను చేసుకొని శ్రీరాముల వారికి సకలోపచారములతో పూజ చేసి నైవేద్యం చెయ్యాలి అని చెప్పారు. అలా చెప్పి అతన్ని ఇంటికి పంపించారు. ఇక కేశవభట్టు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇంట్లో ధనధాన్యాలు తులతూగుతూ ఉన్నాయి. అప్పటి నుండి రాముల వారిని మరవకుండా పూజ చేయాలని అనుకున్నాడు. కొంతకాలం అయ్యేసరికి కేశవభట్టుకి కాశీకి పోవాలని అనిపించింది. ఇక కుమారుడైన నారాయణ భట్టుని పిలిచి ఇలా చెప్పాడు, చూడు నాయనా, నేను కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. నీవు రాముల వారిని మరవవద్దు అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని